Namaste, welcome to our NMMS classes conducted by TSAT. So, in this examination, we have 180 questions, 90 from the mental ability and 90 from the SAT simply. So, in the mental ability, we have nearly 50 kinds of questions. That questions can be classified as two kinds. One is a verbal and second one is a non-verbal. మీరు పాత పేపర్ని అంటే ఇన్ ది సెన్స్ ప్రీవియస్ పేపర్స్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సుమారు క్వశ్చన్ నెంబర్ 1 టు క్వశ్చన్ నెంబర్ 45 జనరల్గా మనకు వెర్బల్ క్వశ్చన్స్, క్వశ్చన్ నెంబర్ 46 నుండి క్వశ్చన్ నెంబర్ 90 నాన్ వెర్బల్గా ఉండటం గమనించవచ్చు. అంటే 50% వర్బల్, 50% నాన్ వెర్బల్ ఉండే అవకాశం ఉంది. సో ఈ రెండింటిని వర్బల్ని నాన్ వర్బల్ని ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి చేయవలసి ఉంటుంది. అయితే నాన్ వెర్బల్లో చాలా కేర్ఫుల్ అబ్జర్వేషన్ ఉండాలి. ఎందుచేతంటే నాన్ వెర్బల్లో ఎక్కువగా పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి. డైస్ని ఇవ్వడం కానీ లేకపోతే డిఫరెంట్ ఇమేజెస్ ఇచ్చి, ఇందులో కూడా వెర్బల్లో ఉపయోగించేటటువంటి సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వాడతారు, కానీ విత్ పిక్చర్స్ చేయడం ఉంటుంది. అంటే పిక్చర్ కంప్లీషన్ ఉంటుంది, పేపర్ ఫోల్డింగ్ ఉంటుంది. అలాగే మనకు సిరీస్లో వస్తున్నాయి, సిరీస్ క్వశ్చన్స్ వస్తాయి, ఎనాలజీ వస్తుంది, వాటర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్, ఇలా పిక్చర్ బేస్డ్ క్వశ్చన్స్ అనేటువంటి నాన్ వెర్బల్ రీజనింగ్లో వస్తాయి. సో ఈ నాన్ వెర్బల్ రీజనింగ్ శీర్షికలో వచ్చే క్వశ్చన్లు అన్నిటిపైన ఒక ఫాస్ట్ లుక్, ఏ క్లియర్ లుక్ అనేటువంటిది చేసి తర్వాత ఒక్కొక్క శీర్షికలో వచ్చేటటువంటి ప్రత్యేకంగా ఆ శీర్షికను గురించి మనం ప్రీవియస్ ఎగ్జామినేషన్లో ఇచ్చే క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఈ నాన్ వర్బల్ రీజనింగ్లో ఇచ్చే క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం. చూడండి. సో ఇక్కడ మీ స్క్రీన్ పైన ఒక ఫిగర్ ఇచ్చారు. ఇది కౌంట్ ద నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఈ ఫిగర్ని మీరు కౌంట్ చేసుకుంటూ పోతే ఆ ఇచ్చిన 3 hours సరిపోతుంది మీకు, జాగ్రత్తగా కౌంట్ చేసుకొని పోతే కదా. మరి ఎలా కౌంట్ చేస్తే ఇందులో ఎన్ని క్యూబ్స్ ఉన్నాయి అనేటువంటి దాన్ని తెలుస్తుంది అనేటువంటిది ఒకసారి ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ని ఇక్కడ డిస్కస్ చేస్తాను. జనరల్గా ఈ కాన్సెప్ట్ని మనము క్యూబ్స్, డైస్ అండ్ క్యూబ్స్ అనే కాన్సెప్ట్లో క్లియర్గా డిస్కస్ చేసాం. సో దాన్ని మీరు బేస్ చేసుకోండి. ఈ క్వశ్చన్ ఎలా చేస్తా అనేటువంటి చూడండి. ఇన్ ద ఫిగర్ దేర్ ఆర్, మనం ఇప్పుడు చూద్దాం, కాలమ్స్ చూద్దాం. ఫస్ట్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో కౌంట్ చేద్దాం. మనకు ఎన్ని ఉన్నాయి జాగ్రత్తగా చూడండి. కాలమ్స్ ఎన్ని వచ్చినాయి? 1 2 3 4, కరెక్ట్. ఇవన్నీ వచ్చాయి 1 2 3 4 5 6 7. ఓకే, 5 కాలమ్స్ కంటైనింగ్ 4 క్యూబ్స్ ఈచ్. ఓకే, 4 క్యూబ్స్ ఉన్నటువంటి మనం కౌంట్ చేయాలి. ఎన్ని ఉన్నాయి? 5 కాలమ్స్ అనేటువంటి 4 క్యూబ్స్ ఉన్నటువంటి కౌంట్ చేయాలి. ఓకే, చూసుకోండి. 1 4 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి కదా. అంటే ఇవి మనకు ఉన్నటువంటి 4 ఉన్నటువంటి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. దిస్ ఇస్ 1, ఇంతవరకు వచ్చింది. నెక్స్ట్ 5 కాలమ్స్, దిస్ ఇస్ 1 2, this is 1 3 and this one is 4. అంటే మనకు ఉన్నటువంటి కాలమ్స్ని జాగ్రత్తగా చూస్తే 5 కాలమ్స్ కంటైనింగ్ 4 క్యూబ్స్ ఈచ్. 4 క్యూబ్స్ ఉన్నటువంటి కాలమ్స్ మనం చూడాలి. 4 క్యూబ్స్ ఉన్నటువంటి ఎన్ని కాలమ్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి. క్లియర్? నెక్స్ట్ 33 కాలమ్స్ హ్యావ్ 3 క్యూబ్స్ ఈచ్. చూడండి, 3 క్యూబ్స్ ఉన్నటువంటి కాలమ్స్ ఎన్ని ఉన్నాయి ఎగ్జాక్ట్గా. అంటే 3 కాలమ్స్ అంటే మరి ఎలా కౌంట్ చేస్తారు మీరు? చేసినటువంటిది ఈ రకంగా మనం చేసుకున్నప్పుడు ఇక్కడ 3 1 2 ఇక్కడ 3 ఇలా ఉన్నటువంటి కౌంట్ చేయండి. 4 5 6 7 8 9 10. సో ఇలా కౌంట్ చేస్తే మీకు వచ్చినటువంటి ఎన్ని వస్తాయి? టోటల్గా 33 కాలమ్స్ వస్తాయి. ఇంకా 2 క్యూబ్స్ ఉన్నటువంటి చూడండి, 2, జస్ట్ 2, దిస్ ఇస్ 1, ఇయర్ 2, ఇలా ఉన్నాయి మరి కౌంట్ చేస్తే
మనకు వచ్చినటువంటివి 3 కాలమ్స్ ఉన్నాయి. అండ్ 3 కాలమ్స్ ఉన్నటువంటివి 9 కాలమ్స్ ఉన్నవి 2 ఉన్నాయి. 3 కాలమ్స్ 1 ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాలి. దీన్ని యాక్చువల్‌గా ఈ పిక్చర్‌ని ఈ సేమ్ కైండ్ ఆఫ్ పిక్చర్‌నే మేము క్యూబ్స్ అండ్ డైస్‌లో డిస్కస్ చేశాము. అప్పుడు దాన్ని డివైడ్ చేసాం. సో, ఇక్కడ ఒక్కొక్క ఈ నాన్ వెర్బల్ రీజనింగ్‌ని ఒక్కొక్క దాన్ని తీసుకొని ఒక్కొక్క ఏరియాలో ఏ కైండ్ ఆఫ్ క్వెషన్ వస్తుందో తీసుకొని చేయడం జరిగింది కాబట్టి ఇదే క్వెషన్‌ని సేమ్ క్యూబ్స్ అండ్ డైస్‌లో క్లియర్‌గా తీసుకున్నాము. అప్పుడు ఆ క్వెషన్‌లో దాన్ని పార్ట్స్‌గా డివైడ్ చేసాం. డివైడ్ చేసి చూపించాం. సో, డెఫినిట్‌గా అది చూడండి. చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది కౌంట్ చేయడం ఎలా ఈజీ అనేటువంటిది. సో, ఫస్ట్ ఇక్కడ మనకి 5 కాలమ్స్‌లో ఈచ్ 5 కాలంలో మనకు 4 క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి 5 4s 20. 33 కాలమ్స్ తీసుకున్నాం. అందులో ఈచ్ కాలంలో 3 క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి 33 ఇంటూ 3. 9 కాలమ్స్‌లో 2 క్యూబ్స్ ఈచ్ ఉన్నాయి కాబట్టి 9 ఇంటూ 2. 3 కాలమ్స్‌లో 1 క్యూబ్ ఈచ్ ఉంది కాబట్టి 3 ఇంటూ 1. 5 4s 20. 33 3s 99. 9 2s 18. 3 1s 3. 20 plus 19 119 it is, plus 137 plus 3 140. అంటే ఈ ఫిగర్‌లో ఉన్నటువంటి మొత్తము క్యూబ్స్ అనేవంటే 140 ఉన్నాయి. క్లియర్? సో, ఇక్కడ ఈ ఫిగర్‌ని చూడండి. విచ్ ఫిగర్ కంప్లీట్స్ ద సిరీస్? దిస్ క్వెషన్ కమ్స్ అండర్ ద సిరీస్. మీకు ఫస్ట్ ఇది ప్రీవియస్ క్వెషన్ దేనిలోకి వస్తుంది అని చెప్పాము క్లియర్‌గా డైస్ అండ్ క్యూబ్స్‌లోకి వస్తుంది. ఈ క్వెషన్ ఇచ్చిన క్వెషను మనకు దీనిలో ఉన్నటువంటిది ఏ సిరీస్‌లోకి వస్తుంది. సిరీస్‌లో 2 కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. వన్ ఈజ్ ప్రాబ్లమ్ ఫిగర్ అంటారు. ఇక్కడ క్వెషన్ ఫిగర్స్ ఇచ్చాడు. కానీ ప్రాబ్లమ్ ఫిగర్ కానీ క్వెషన్ ఫిగర్ కానీ వాడతాడు. అలాగే ఆప్షన్స్‌లో మనకు ఆన్సర్ ఫిగర్స్ ఉంటాయి. ఒక ప్యాటర్న్ ఉంటుంది ఇందులో. ఒక ప్యాటర్న్. ఆ ప్యాటర్న్ ఫాలో అప్ అవుతూ సిరీస్ ఉంటుంది. ఈ తర్వాత వచ్చినటువంటి నెక్స్ట్ ఫిగర్ ఏమవుతుందో ఈ ఆన్సర్ ఫిగర్ నుండి మీరు ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. ABCDE అనేటువంటివి ఇవి మనకు 5 ప్రాబ్లమ్ ఫిగర్స్ ఆర్ క్వెషన్ ఫిగర్స్ ఇచ్చాడు. ఒక ప్యాటర్న్ ఉంటుంది. అదే ప్యాటర్న్ కంటిన్యూ అవుతున్నటువంటి నెక్స్ట్ ఫిగర్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఫ్రమ్ ద ఆన్సర్ ఫిగర్స్. ఓకే. సో, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఫస్ట్ ఫిగర్‌లో ఈ ఆర్క్ అనేటువంటి ఇలా ఉంది. నెక్స్ట్ ఏమైంది? అది ఇన్వర్టెడ్ అయింది. ఇన్వర్టెడ్ కంటిన్యూ అయింది. తర్వాత ఏమొచ్చినటువంటిది? ఇది ఇన్వర్ట్ అయింది. ఆ ఇన్వర్ట్ కంటిన్యూ అయింది. కరెక్ట్? ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ 2 ఆర్క్స్ అనేటువంటి సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చినప్పుడు ఈ ఆర్క్ ఇన్వర్టెడ్ అయింది. ఇది సేమ్ అయింది. నెక్స్ట్ ఈ ఆర్క్ ఇన్వర్టెడ్ అయింది. నెక్స్ట్ ఈ ఆర్క్ ఇన్వర్ట్ అయింది. ఇక్కడ క్రింద చూడండి. క్రింద చూస్తే మనకేమొచ్చినాయి? ఫస్ట్ సేమ్ ఉన్నాయి. ఈ ఆర్క్ ఇన్వర్టెడ్ అయింది. ఇలా వచ్చింది. నెక్స్ట్ ఈ ఆర్క్ ఇన్వర్టెడ్ అయింది. ఇన్వర్టెడ్ సేమ్ అయింది. క్లియర్? సో, ఈ ఫిగర్‌లో మనకు ఏది ఆన్సర్ వస్తుంది చూడండి. 1 2 3 1 2 3 arcs are get inverted sequentially. This inversion takes place in anti-clockwise direction. So, okay, ఇది మనకు వచ్చినది. మన యాంటీ-క్లాక్వైజ్ డైరెక్షన్ అంటే మనకు దిస్ ఇస్ క్లాక్వైజ్ డైరెక్షన్ అండ్ దిస్ వన్ ఈజ్ యాంటీ-క్లాక్వైజ్ డైరెక్షన్. క్లియర్? ఇక్కడ మనకు చూస్తున్నటువంటి ప్రతి దాన్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ది ఫస్ట్ది ఫస్ట్ ఇన్వర్ట్ అయింది. థర్డ్ సేమ్. ఓకే. థర్డ్ ఓకే. థర్డ్ అయినటువంటి ఫస్ట్ అండ్ థర్డ్ సెకండ్ అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. అండ్ ఫోర్త్ సేమ్ ఉంది. ఫిఫ్త్ సేమ్. ఓకే. ఫస్ట్ నెక్స్ట్ ఈ షేప్లో వచ్చింది కాబట్టి ఇక్కడ ఇన్వర్ట్ అయింది. ఇది దీన్ని తీసుకుంటే సేమ్ స్టాండ్ సేమ్. ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఇన్వర్ట్ అయింది. అంటే థర్డ్కి వచ్చినప్పటికి ఇన్వర్ట్ అయింది. మరలా ఫిఫ్త్కి వచ్చినట్టుకి ఇన్వర్ట్ అయింది. అబ్జర్వ్ చేయండి. 1 3 and 5. 1 3 5 పొజిషన్లో ఇన్వర్ట్ అయినాయి.
కరెక్ట్. అంటే మీకు ఇప్పుడు కాంటే చూడండి ఇన్వర్ట్ అయ్యాను 1 3 ఇది సేమ్ అండ్ సేమ్ వచ్చింది. ఇక్కడ ఏమొచ్చున్నది సేమ్ వచ్చింది 1 3 పొజిషన్ వచ్చి ఇక్కడ ఇవి చూడండి 1 3కి వచ్చేటప్పటికి ఇన్వర్ట్ అయింది. దిస్ ఇస్ వన్ ఇన్వర్టెడ్ అండ్ కంప్లీట్. సో మనకు ఈ బేస్ చూస్తే ఫస్ట్ ఫిగర్ ఇది కంటిన్యూ అవుతుంది. దీస్ టూ విల్ బి కంటిన్యూడ్ and this will be inverted. So 1 will be answer. Correct? Choose the box that's similar to the box formed from the given sheet. This is the next kind of question. ఈ నెక్స్ట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్లో మనం ఏం చేస్తామంటే దీన్ని ఏమంటారంటే పేపర్ ఫోల్డింగ్ అంటాం. పేపర్ ఫోల్డింగ్ ఇప్పుడు మనకి ఇది బాక్స్ ఒక బాక్స్ షేప్ ఇది దాన్ని ఓపెన్ చేసాం. ఓకే, జనరల్గా మీకు 8th క్లాస్లోనే నెట్ డయాగ్రామ్స్ అనేటువంటి ఇంట్రడ్యూస్ చేసాం. నెట్ డయాగ్రామ్ ఓపెన్ చేసాం. బాక్స్ను ఓపెన్ చేస్తే దాని నెట్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, ఒక కోన్ ఓపెన్ చేస్తే నెట్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, ఒక పిరమిడ్ను ఓపెన్ చేస్తే నెట్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అనేటువంటిది చెప్పాం. సో ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకుని దీని మీద వస్తాయి. ఇప్పుడు మీరు చూస్తే దీన్ని క్లోజ్ చేయాలి. ఈ బాక్స్ని మీరు క్లోజ్ చేయాలంటే ఏం చేస్తారు, ఈ రెండింటిని పైకి పెడతారు, ఈ రెండు కూడా పైకి తీసి ఈ రెండు యాడ్ అవుతాయి. అంటే దిస్ వన్ అండ్ దిస్ అంటే మనకు పైకి ఎలా వస్తుంది ఈ కాంబినేషన్, ఈ రెండు కూడా ఈ డాటు ఈ పై దాంట్లో అంటే బాక్స్ టాప్లో 2 పార్ట్స్ వస్తాయి. ఒకటి డాట్ ఉంటుంది, ఇంకొకటి లైన్ ఉంటుంది. ఇది టాప్లో వస్తుంది. క్లియర్? ఇది టాప్లో వస్తుంది. బాటంలో దిస్ ఇస్ టాప్, బాటంలో ఈ షేప్ వస్తుంది, స్క్వేర్ ఉంటుంది. ఈ సైడ్ ఓపెన్ ఈ సైడ్కి ఈక్వల్ సింబల్ వస్తుంది, ఇది ఎంటీగా ఉంటుంది. కరెక్ట్? ఈ 2 బార్స్ కూడా ఎంటీగా ఉంటాయి, ఈ 2. సో ఇది దాని షేప్. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసి చూడండి, ఇక్కడ 1 ఇక్కడ డాట్ వచ్చింది, సేమ్ వచ్చింది కదా, ఈ రెండు డాట్లో వచ్చినాయి, ఈక్వల్గా వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది మనం చూసేటప్పుడు ఈక్వల్ వచ్చినప్పుడు నెక్స్ట్ దానికి ఎంటీ వస్తుంది, ఇది ఎంటీ. కరెక్ట్? అండ్ ఇది బాక్స్ అనేటువంటి ఒక దీని క్రింద తీసుకున్నారు, ఇది ఓకే అండ్ దిస్. కానీ ఇక్కడ 2 చేస్తే మీకు అన్నీ ఎంటీ వచ్చినాయి. ఇది సాధ్యమవుతుంది, అన్నీ ఎంటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? 2 ఇక్కడ మనకు 2 తీసుకునేటప్పటికి అన్నీ ఎంటీ వచ్చే ఛాన్సెస్ లేవు. కరెక్ట్? సో దాన్నే క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. When the sheet figure A is folded, then one of the faces of the cube formed will be in the form, this one. ఇప్పుడు మీకు చూపించినట్టు. And this face will be opposite to the face bearing the square. ఈ స్క్వేర్ ఉన్నటువంటి దానికి ఆపోజిట్గా ఉండాలి. Also one of the break faces lies opposite another blank face. And the third blank face lies opposite to the face bearing equal sign. ఇక్కడ ఈక్వల్ సైన్ ఉంది, ఇక్కడ ఈక్వల్ సైన్ ఉంది, ఈక్వల్ సైన్ ఉంది కాబట్టి దీనికి ఆపోజిట్ దానికి బ్లాంక్ స్పేస్ ఉండాలి. ఈ 2 దానికి తీసుకున్నట్టు బోత్ ఆర్ బ్లాంక్ ఫేసెస్. కరెక్ట్? ఆల్ ద 3 బ్లాంక్ ఫేసెస్ కెనాట్ బి అపియర్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. ఒకదానికొకటి అడ్జసెంట్గా వచ్చే ఛాన్సెస్ లేవు. ఎందుకు? ఇది ఇలా ఇది వచ్చినటువంటి ఈ రెండు వచ్చాయి, ఈ రెండు అడ్జసెంట్ అయినప్పటికీ ఈ 3 కూడా అడ్జసెంట్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక్కడ చూడండి, ఇది మనకేం చూస్తుంది, ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ దిస్ ఇస్ దిస్ అడ్జసెంట్, దిస్ వన్ ఇస్ దిస్ అడ్జసెంట్, దీస్ 2 అడ్జసెంట్. సో అలా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఛాన్సెస్ లేవు. కరెక్ట్? ఎందుకంటే వెరీ క్లియర్. సో మనకు సెకండ్ దానిలో ఫిగర్ పనికిరాదు కాబట్టి ఆప్షన్ 1, ఆప్షన్ 3, ఆప్షన్ 4 మీన్స్ దీస్ 2 ఆర్ కరెక్ట్. ఆప్షన్ 1, ఆప్షన్ 3, ఆప్షన్ 4 కరెక్ట్. ఆప్షన్ 1, 2, 3 అనేది 2 ఉండదు కాబట్టి దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఆప్షన్ 2 and 3 ఇస్ నాట్ కరెక్ట్. ఆప్షన్ 2, 3 and 4 ఇస్ నాట్ కరెక్ట్. క్లియర్? ఈ రకంగా మనకు దీన్ని ఫోల్డింగ్, పేపర్ ఫోల్డింగ్ అనే ఇన్ఫర్మేషన్లో క్వశ్చన్లో అడుగుతారు. క్లియర్? ఓకే, నౌ ఇక్కడ మనకు ఒక కాంటెక్స్ట్ ఇచ్చాడు. సో ఈ ప్రత్యేకంగా ఈ నాన్ వర్బల్ రీజనింగ్లో కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయంటే
వెరీ బిగ్ క్వశ్చన్ కనబడుతుంది, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. యూ హ్యావ్ టు రీడ్ దట్ ఇన్ఫర్మేషన్, యూ హ్యావ్ టు జస్ట్ అరేంజ్ ఇంటూ యాజ్ సీక్వెన్స్ లాజికల్ ఆర్డర్లో ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇచ్చినట్టు క్వశ్చన్ ఏంటంటే దేర్ ఆర్ 8 పోయట్స్, 8 మంది కవులు ఉన్నారు. వాళ్ళ నేమ్స్ ఏంటంటే ABCDEFG అండ్ H. ఇన్ రెస్పెక్ట్ టు హూమ్ క్వశ్చన్స్ ఆర్ బీయింగ్ ఆస్క్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఎందుకంటే మనం ఓకే, ద ఫస్ట్ 4 ఆర్ యాన్షియంట్ పాయింట్స్, పురాతన కవులు ABCD అనుకోండి, అండ్ ద లాస్ట్ 4 ఆర్ మోడర్న్ పోయిట్స్, ఆధునిక కవులు EFGH. ద క్వశ్చన్ ఆన్ యాన్షియంట్ అండ్ మోడర్న్ పోయిట్స్ బీయింగ్ ఆస్క్డ్ ఇన్ ఆల్టర్నేటివ్ ఇయర్స్. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్వశ్చన్ అడుగుతున్నారు, అయితే ఆల్టర్నేటివ్ ఇయర్స్లో అడుగుతున్నారు అనమాట. ఈ ఇయర్ యాన్షియంట్ పోయిట్స్ క్వశ్చన్ అడిగితే నెక్స్ట్ ఇయర్ మోడర్న్ పోయిట్స్ క్వశ్చన్ అడుగుతారు. క్లియర్? ద ఫస్ట్ 4 ఆర్ యాన్షియంట్ పాయింట్స్ అండ్ ద లాస్ట్ 4 ఆర్ మోడర్న్ పోయిట్స్. The question on ancient and modern point is being asked in alternate years. Those who like H also like G. ఎవరైతే హెచ్ని ఇష్టపడతారో జీని కూడా ఇష్టపడతారు అనమాట. హెచ్ అండ్ జీ బోత్ ఆర్ మోడర్న్ పోయిట్స్. దోస్ హూ లైక్ డి లైక్ సి. ఎవరైతే డీని ఇష్టపడతారో జీని కూడా సిని కూడా ఇష్టపడతారు. సి అండ్ డి ఆర్ యాన్షియంట్ పోయిట్స్. Okay, the examiner who sets questions is not likely to ask questions on D. ఎవరైతే మనం ఈ క్వశ్చన్స్ అడుగుతారని అనుకుంటున్నాం కదా, ఆల్టర్నేట్ ఇయర్స్లో అడుగుతారంటే ఆల్టర్నేట్ ఇయర్స్లో అడుగుతుంటారు. ఈ ఇయర్ యాన్షియంట్ పాయింట్స్కి అయితే నెక్స్ట్ ఇయర్ మోడర్న్ పోయిట్కి అడుగుతారు. సో అలా చేసిన దాంట్లో ఎగ్జామినర్కి డీకి క్వశ్చన్ అడగాలని ఇంట్రెస్ట్ లేదు, అంటే డీకి క్వశ్చన్స్ అడగడు అనమాట. ద ఎగ్జామినర్ హూ సెట్స్ ద క్వశ్చన్స్ ఈజ్ నాట్ లైక్లీ టు ఆస్క్ ద క్వశ్చన్స్ టీ బికాజ్ హీ హ్యాస్ రిటర్న్ ఎన్ ఆర్టికల్ అని. ఎందుచేత ఆయన క్వశ్చన్ అన్నాడు, ఎవరైతే ఎగ్జామినర్ ఉన్నాడో ఆ ఎగ్జామినర్ మీద ఒక ఆర్టికల్ రాశాడు ఆయన. సో ఆర్టికల్ రాశాడు కాబట్టి ఆయనకి ఈయన ఇష్టం లేదు, కాబట్టి డీకి క్వశ్చన్ అడగడు. ఓకే, బట్ ఈ లైక్స్ డి. అయితే మరి ఆయన ఆర్టికల్ రాశాడంటే అర్థం ఏంటి అంటే అక్కడ ఆర్టికల్స్ రాశాడు కదా అంటే పొగుడు రాసి ఉంటాడు అనుకుందాం. తన మీద మంచిగా పొగుడు రాశాడు కాబట్టి ఆయనకి ఇంకా ఏ క్వశ్చన్ ఆయన అడగడు. బట్ హీ లైక్స్ డి అంటే అర్థం అదే కదా అనుకుందాం. దిస్ ఇస్ అన్ అజంప్షన్. లాస్ట్ ఇయర్ ఏ క్వశ్చన్ హూ వాజ్ ఆస్క్డ్ ఆన్ ఎఫ్. లాస్ట్ ఇయర్ ఎఫ్ క్వశ్చన్ అడిగాడు. కన్సిడరింగ్ దీస్ ఫ్యాక్ట్స్ ఆన్ హూమ్ ద క్వశ్చన్ ఈజ్ మోస్ట్లీ లైక్ టు బి ఆస్క్డ్ దిస్ ఇయర్. లాస్ట్ ఇయర్ ఎఫ్ని అడిగాడు క్వశ్చన్, ఈ ఇయర్ ఎవరిని క్వశ్చన్ అడుగుతాడు. ఇదే అండి క్వశ్చన్ కదా. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు మీ టీచర్కి బాగా మంచిగా ఉపయోగపడతాయి అనుకుంటా క్లాస్ రూమ్లో కదా. సో ఇది ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఇవి ఎగ్జామినేషన్లో ఇచ్చిన క్వశ్చన్స్నే కలెక్ట్ చేసుకొని మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి క్లాస్ రూమ్లో ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా ఇది గ్రూప్ యాక్టివిటీకి మీకు పనికొస్తుంది క్లాస్ రూమ్ యాక్టివిటీస్లో. సో పిల్లలందరి యొక్క పార్టిసిపేషన్ ఉంటుంది. ఈవెన్ మీరు రోల్ ప్లే కూడా చేయొచ్చు. అంటే ఒక 8 మెంబర్స్ని తీసుకోండి, వాళ్ళని డివైడ్ చేయండి. దీస్ ఆర్ ద యాన్షియంట్ పోయిట్స్ అండ్ దీస్ ఆర్ ద మోడర్న్ పోయిట్స్ అని అడగండి. క్వశ్చన్ మీరే అడగండి. సో ఇది యాక్టివిటీగా వాడుకోవచ్చు మీరు. క్లియర్? ఓకే, దాన్ని ఇప్పుడు వాట్ ఈస్ ద ఆన్సర్, మనం ఆన్సర్ ఏంటి చూద్దాం. ఏమి ఇచ్చాడు మనకి, సిన్స్ ద ఎగ్జామినర్ లైక్స్ డి ఇట్ మీన్స్ హీ మస్ట్ లైక్ సి ఆల్సో. ఎందుచేత చెప్పండి, అక్కడ ఇచ్చిన కాంటెక్స్ట్ ఏంటి, దోస్ హూ లైక్ డి లైక్ సి ఆల్సో. ఇది ఇచ్చాడు మనకి క్లియర్గా. డీని అయితే ఎవరైతే ఇష్టపడతారో సిని కూడా ఇష్టపడతారని ఇచ్చాడు డేటాలో. రైటరు మనకి ఎవరైతే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నాడో ఆ రైటరు డీని ఇష్టపడతాడు, కానీ డీ క్వశ్చన్స్ అడగడు. సిని కూడా డీని ఇష్టపడతాడు కాబట్టి సిని కూడా ఇష్టపడతాడు, అంతేనా. అండ్ సిన్స్ ద క్వశ్చన్ స్టేట్స్ దట్ దోస్ హూ లైక్ డి ఆల్సో అని చెప్పారు మనం. అలాగే సిన్స్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్ టు ఎఫ్. లాస్ట్ ఇయర్ క్వశ్చన్ ఎవరిని అడిగాడు, ఎఫ్ని అడిగాడు. ఏబిసిడి ఆర్ యాన్షియంట్ పోయిట్స్, పురాతన కవులు. ఎఫ్జిహెచ్ ఈఎఫ్జిహెచ్ అనేటువంటి వాళ్ళు మోడర్న్ పోయిట్స్. కాబట్టి ఎఫ్ కదా, ఎఫ్ దేనిలోకి వస్తుంది, ఈఎఫ్జిహెచ్లోకి వస్తుంది. అంటే
ఈజ్ ఎ మోడర్న్ పోయట్. ఆ క్వశ్చన్ ఎవరికి వచ్చింది? మోడర్న్ పోయట్కి వచ్చింది. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ ఎవరికి వస్తుంది? క్వశ్చన్ ఆల్టర్నేట్లో అడుగుతారు. ఈ సంవత్సరం యాన్షియంట్ పోయిట్స్కి అడిగితే నెక్స్ట్ ఇయర్ మోడర్న్ పోయిట్స్కి అడుగుతారు. లాస్ట్ ఇయర్ ఎవరికి అడిగారు? మోడర్న్ పోయిట్కి అడిగారు. కాబట్టి ఈ సంవత్సరం ఎవరికి అడగాలి? యాన్షియంట్ పోయిట్. సో ద క్వశ్చన్ షుడ్ బి ఆస్క్ టు ద యాన్షియంట్ పోయిట్ అండ్ పురాతన కవులకు అడగాలి. పురాతన కవులు ఎవరెక్కడ ఉన్నారు? ఏ, బి, సి అండ్ డి ఉన్నారు కదా. డి క్వశ్చన్ అడగరు. క్లియర్, ఆల్రెడీ మనకు డేటాలో ఉంది. సిని కూడా ఇష్టపడతారు. సి కాబట్టి మనకు ఉన్న ఆప్షన్స్ ఏంటి? ఏ, బి ఉన్నాయి. నౌ ద ఎగ్జామినర్ ఈజ్ నాట్ లైక్లీ టు ఆస్క్ ద క్వశ్చన్ అండ్ డి బికాస్ హీ హ్యాస్ రిటన్ ఇన్ ఆర్టికల్ హనీ. సో హీ విల్ ఆస్క్ ద క్వశ్చన్ ఆన్ సి సిన్స్ హీ లైక్స్ యాజ్ వెల్. కండిషన్ ఏమి ఇచ్చాడు మనకి? డి ఇష్టపడతాడు కానీ క్వశ్చన్ అడగాడు. ఇక్కడ మళ్ళీ ఏమి ఇచ్చాడు? హూ లైక్స్ డి ఆల్సో లైక్స్ సి. కాబట్టి యాక్చువల్గా ద రైటర్ హ్యాస్ టు ఆస్క్ ద క్వశ్చన్ ఫర్ ద యాన్షియంట్ పోయిట్స్. దెర్ ఆర్ 4 possibilities because there are 4 poets A, B, C and D. So he will not ask the question to D, but he likes D and C. డెఫినెట్గా డీని అడగలేదు అంటే ఖచ్చితంగా సికి అడుగుతాడు. సో దిస్ ఇయర్ ద క్వశ్చన్ విల్ బి ఆస్క్ టు ద పోయట్, యాన్షియంట్ పోయట్ సి. దిస్ ఆన్సర్. చూసారా, ఇంత కాన్సెప్ట్ ఉంటుంది ఈ లాజిక్, దీనిలో ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ని మనకు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకు డేటా ఎఫిషియన్సీ, డేటా సఫిషియన్సీ అండ్ డేటా డిఫిషియన్సీ, ఈ 2 కూడా కాన్సెప్ట్స్ ఉన్నాయి. దీనిపైన అడిగేటప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ అనేటువంటి వస్తాయి. ఓకే, ఫైండ్ ద మినిమం నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిక్వైర్డ్ టు మేక్ ద గివెన్ ఫిగర్. మినిమం నెంబర్ ఎన్ని వస్తాయి ఇందులో అనేటువంటిది మనం కౌంట్ చేయాలి. ది నెంబర్ ఏమో కొన్నిసార్లు ట్రయాంగిల్స్ అడుగుతాడు, కొన్నిసార్లు లైన్స్ అడుగుతాడు. సో ఈ క్వశ్చన్లో మనం చేసేదానికి చూద్దాం. దీనికి మనం నేమింగ్ ఇచ్చినాం. ఏమి ఇచ్చాము? నేమింగ్స్ మనం తీసుకుంటే హారిజాంటల్ లైన్స్, ఇది ఎన్ని హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి, అన్ని పాయింట్స్ తీసుకున్నాం. అండ్ ద హారిజాంటల్ లైన్స్ క్యాలిక్యులేట్ చేయండి. ఫస్ట్ 1, 2, 3 కరెక్ట్. ఎన్ని మో హారిజాంటల్ లైన్స్ ఏమైనా ఉన్నాయా? ఏకి ఇచ్చినటువంటిది, దీని దిస్ ఇస్ అఫ్ కోర్స్ దిస్ ఇస్ ఓకే వర్టికల్ లైన్స్. ఓకే ఎన్ఎం. సో మనకి ఇచ్చినటువంటి ఏమున్నాయి? యాక్చువల్గా హారిజాంటల్ లైన్స్ అనేటువంటివి 3 ఉన్నాయి. 3 వర్టికల్ లైన్స్ 1, 2, 3 4, 5 వర్టికల్ లైన్స్ 5 ఉన్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకా క్రాస్ లైన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంతేనంటారా? మీకు హారిజాంటల్, కానీ ఇది మిడిల్ కాదు కాబట్టి మనకి ఎన్నో వస్తాయి? దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2, ఓకే, దిస్ ఇస్ 3, దిస్ వన్ ఇస్ 4, దిస్ వన్ ఇస్ 5 అండ్ దిస్ ఇస్ 6. అంటే మనకు దిస్ ఇస్ హారిజాంటల్ లైన్స్, వర్టికల్ లైన్స్ అండ్ డయాగ్నల్ లైన్స్ ఆర్ సింప్లీ స్లాంట్ లైన్స్. హారిజాంటల్ లైన్స్ ఎన్ని? 3 ఉన్నాయి. వర్టికల్ లైన్స్ ఎన్ని? 5 ఉన్నాయి. ఓకే, అండ్ స్లాంట్ లైన్స్ అనేవి 6 ఉన్నాయి. కాబట్టి 3 + 5 6, 8 + 6 14. అంటే ఇందులో మనకు ఉన్నటువంటి లైన్స్ ఎన్ని ఉన్నట్లు లెక్క? 14 లైన్స్ ఉన్నాయి. మీరు యాక్చువల్గా మీకు క్లారిటీ కోసం దీనిపైన ABCD అంటే నేమింగ్ కోసం మీకు ఇచ్చాను, కానీ వాస్తవానికి మీరు జస్ట్ ఈ లైన్స్ తీసుకొని చేసేవచ్చు. ఇప్పుడు నేను చూపించినట్టుగా 1, 2, 3 1, 2, 3, 4, 5 slant lines 1, 2, 3, 4, 5, 6. సో మనకు వచ్చినటువంటి 3 + 5 + 6 which is 14. సో 14 lines
ఉన్నాయని చెప్పొచ్చు. క్లియర్? ఓకే. సో మనకి కౌంటింగ్ ది ఫిగర్స్ అని మనకు ఒక కాన్సెప్ట్ ఉంది. మీకు సుమారు ఈ ఈ ఈ శీర్షికలో 26 కాయిన్స్‌లో ఉన్న ప్రతి కైండ్ ఆఫ్ చాప్టర్ నుంచి కాన్సెప్ట్ నుంచి 1 లేదా 2 క్వెషన్స్‌ని తీసుకొని డిస్కస్ చేశాను. సో దీనిపైన మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. జస్ట్ మీన్స్ ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ లైక్ ఎ కర్టెన్ రైజర్ ఫర్ దిస్ నాన్ వెర్బల్ రీజనింగ్ అనుకోండి. సో డెఫినెట్‌గా వీటిపైన క్లియర్ ఇన్ డెప్త్ వి విల్ డిస్కస్ యాజ్ ఎ స్పెషల్ సెషన్, ప్రత్యేకమైన సెషన్గా వీటిని మళ్ళీ డిస్కస్ చేస్తాం. క్లియర్? ఓకే. చూజ్ ఎ ఫిగర్ విచ్ వుడ్ మస్ట్ లైక్ క్లోజ్లీ రిజెంబుల్ ద అన్ఫోల్డెడ్ ఫార్మ్ ఆఫ్ ఫిగర్ జెడ్ అన్నాడు. ఇది మనం జనరల్గా ఇప్పుడు దీపావళి వస్తుంది, దసరా వస్తుంది, ఇలా వచ్చినప్పుడు మనం అలాగే డిఫరెంట్ ఫంక్షన్స్ వస్తాయి. వచ్చేటప్పుడు మనం ఏం చేస్తామంటే పేపర్ కటింగ్స్ చేస్తాం కదా. ఈ పేపర్ కటింగ్స్ దిస్ ఇస్ పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్. యాక్చువల్గా ఇది పేపర్ కటింగ్. పేపర్ కటింగ్ పైన తీసుకొని మనం చేస్తున్నాం. అన్ఫోల్డెడ్ లేదా సింపుల్గా ఫోల్డెడ్ చేస్తున్నాం. ఈ ఫోల్డ్ చేసి కట్ చేస్తాం కదా. అప్పుడు చేస్తే అక్కడ ఆ ప్రాసెస్లు ఇచ్చాం, అది ఓపెన్ చేస్తాం, అన్ఫోల్డ్ చేస్తాం. అన్ఫోల్డ్ చేసినప్పుడు ఏ కైండ్ ఆఫ్ ఫిగర్ వస్తుంది అనేటువంటిది ఇది మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇలా ఓపెన్ చేస్తే ఏ ఫిగర్ వస్తుంది? ఫస్ట్ ట్రయాంగులర్ షేప్ తీసుకున్నాం, దానికి మిడిల్ వన్గా మధ్యలో ఫోల్డ్ చేసాం. ట్రయాంగిల్ షేప్ని మధ్యలో ఫోల్డ్ చేసాం. అంటే ఇది ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని ఎలా చేశాను? జస్ట్ మధ్యలో ఫోల్డ్ చేసాను. జస్ట్ ఇట్ టర్న్ అప్ ఇంట్ లైక్ అంటే ఇలా వచ్చింది. క్లియర్? ఇప్పుడు ఇక్కడ డైరెక్షన్ తీసుకున్నాం. ఏం తీసుకున్నాం? ఈ కింద డైరెక్షన్ అంటే ఈ కరెక్ట్గా ఈ పార్ట్లో ఫోల్డ్ చేసి ఇది మౌల్డ్ చేసాం ఇక్కడికి ఇలా. ఇప్పుడు మనం చూపించినటువంటి దాన్ని యాజ్ టీజ్గా ఇక్కడ మౌల్డ్ చేసాం. అప్పుడు చేస్తే ఈ షేప్ వస్తుంది, ఎలా వచ్చింది. కరెక్ట్? చేసేటప్పుడు ఈ కార్నర్లో చిన్న కట్ చేసాం, ఇక్కడ ఒక ట్రయాంగిల్ కట్ చేసాం, ఈ కార్నర్లో ఇలా కట్ చేసాం. దిస్ పార్ట్ అండ్ దిస్ పార్ట్ చేస్తే మనకు వచ్చినట్టు ఓపెన్ చేసాం. ఓపెన్ చేస్తే ఇక్కడ నేను చూస్తాను చూడండి, దాన్ని ఓపెన్ చేస్తే ఎలా వస్తుంది? ఇది కదా ట్రయాంగిల్, ఇలా ఉంది. ఇక్కడ ఉంది, ఇలా ఉంది. అంటే మనకి ఇక్కడ ఏం రావాలి? సేమ్ ఇలా రావాలి కదా. ఇది ఓపెన్ చేస్తున్నాం, ఇది ఇక్కడ మనకి ఇక్కడ ట్రయాంగిల్ ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. క్లియర్? ఇప్పుడు సేమ్ ఇది కూడా అలాగే రావాలి. వచ్చేటప్పుడు ఇదే మనకి నెక్స్ట్ పార్ట్ ఎలా వస్తుంది? ఇది కోసం వచ్చినది వస్తే ఇలా వస్తుంది. అబ్జర్వ్ చేసి చూడండి, ఇలా వస్తుంది. తర్వాత ఇది ట్రయాంగిల్. ఫైనల్గా వచ్చినప్పుడు మీకు ఏ షేప్ వస్తుంది చూడండి. ఇక్కడ వచ్చినప్పుడు ఇలా వచ్చింది, కరెక్ట్? ఇక్కడ వచ్చినప్పుడు ఇలా వచ్చింది. అంటే సెంటర్లోకి వచ్చినప్పటికీ మనకు రాంబస్ షేప్ వస్తుంది. కరెక్ట్? ఇక్కడ కూడా సేమ్ ఇటు పక్క ఉన్నటువంటిది ఈ షేప్ ఇలా వచ్చింది, ఈ షేప్ ఇలా వచ్చింది, అలాగే ఈ షేప్ ఇలా వచ్చింది, ఈ షేప్ ఇలా వచ్చింది. సో ఇది మనకు ఇక్కడ ట్రయాంగిల్ షేప్ వస్తుంది. అంటే ఖచ్చితంగా షేప్ మనకు వచ్చే షేప్ ఏమవుతుందంటే 1 అవుతుంది. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఎలా వచ్చింది. ఓకే, మనకు వచ్చినటువంటిది షేప్ 1 అనేటువంటిది వచ్చింది. కరెక్ట్? సో మనకు ఈ కైండ్ ఆఫ్ ఫోల్డింగ్ అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఇమాజిన్ చేసుకోవాలి. లేదా ఇప్పుడు నేను డ్రా చేసేటట్టు మీరు డ్రా చేసుకొని గీయడం చేయాలి. చూజ్ ఎ ఫిగర్ విచ్ వుడ్ మోస్ట్ క్లోజ్లీ రిజెంబల్ ద అన్ఫోల్డెడ్ ఫార్మ్ ఆఫ్ ఎ ఫిగర్ అని ఎగ్జామినేషన్లో అడుగుతాడు. అక్కడ మీకు ఇచ్చినటువంటిది ఆ ఫిగర్ అనేటువంటి ఏ డైరెక్షన్లో క్లోజ్ చేస్తున్నాము, ఎలా చేస్తున్నటువంటి డయాగ్రమేటిక్గా చూపిస్తారు. వెన్ ఇట్ వాజ్ అన్ఫోల్డెడ్ వాట్ ఈస్ ద ఫిగర్ విల్ బి ఫార్మ్డ్ అని అడుగుతాడు. కాబట్టి వీటిని మీరు సాల్వ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ గీయండి. క్లియర్? ఓకే. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది ఏంటంటే చూజ్ ఎ ఫార్మ్ ఇచ్చాడు. ఇక్కడ ట్రయాంగిల్ ఇచ్చాడు, సెంటర్లో ఫోల్డ్ చేశాడు, తర్వాత టాప్ ఇంటి బాటమ్ ఫోల్డ్ చేసి ఈ కార్నర్లకు ఫోల్డ్ చేశాడు. 2 కార్నర్లో కట్ చేసి ఓపెన్ చేస్తే మనకు ఏ కైండ్ ఆఫ్ ఫిగర్ అనేటువంటిది
ఓపెన్ అవుతుందో మనకు చూపిస్తాడు. క్లియర్? సో, ఓకే. ఇది మనకు అడుగుతున్నటువంటి క్వెషన్. సో, ఇప్పుడు సుమారు ఒక 6 ఆర్ 7 కైండ్స్ ఆఫ్ క్వెషన్స్‌ని డిస్కస్ చేసాం. ఈ నాన్ వెర్బల్ రీజనింగ్‌లో ఇచ్చే క్వెషన్స్‌ని, మరికొన్ని క్వెషన్స్‌ని మరొక శీర్షికలో డిస్కస్ చేద్దాం. సో, ఈ క్వెషన్స్ అనేటివి కూడా ఇటువంటి క్వెషన్స్ మీరు సిమిలర్‌గా ఉన్న క్వెషన్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. వీటిపైన కంప్లీట్‌గా ఎక్స్‌క్లూజివ్‌గా ఆ పర్టిక్యులర్ ఏరియా అన్‌ఫోల్డెడ్ దానికి ఒక శీర్షిక, అలాగే సీరీస్‌కి ఒక శీర్షిక, ఎనాలజీకి ఒక శీర్షిక, క్లాసిఫికేషన్‌కి ఒక ఎపిసోడ్, లైక్ మనం ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్‌ని ద్వారా క్లియర్‌గా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. నమస్తే.